అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం. ఈరోజు 554వ జయంతి సందర్భంగా ముఖ్యంగా ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే మాకు చిరకాల కోరిక ఒకటి ఉన్నింది. కేవలం గవర్నమెంట్ నుంచి మాకు ఈ సహకారాలు అందాలని చెప్పి మేము మా ప్రభుత్వం నుంచి ప్రయత్నించినప్పటికీ ఈ విగ్రహాన్ని కొత్త విగ్రహంగా ఆవిష్కరించిన మన డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు, అట్లా మేయర్ సురేష్ బాబు గారు, అది ఒక ఎత్తు అయితే ఈరోజు మా ప్రభుత్వం లేకున్నా కానీ కూడా ఈరోజు మా మేయరు, మా డిప్యూటీ సీఎం గారు, మా జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి గారు ముగ్గురు కలుసుకొని ఈ ప్రోగ్రాంకి సక్సెస్ అయిన చేయాలని వాళ్ళైతే కన్నా మాకు వాగ్దానం చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు గవర్నమెంట్ నుంచి మాకు ఇవన్నీ సదుపాయం కల్పించడం చాలా సంతోషం. గతంలో అన్ని విగ్రహాలకు గవర్నమెంట్ నుంచి చేసేవాళ్ళు. శ్రీకృష్ణదేవరాయలకు మా బలిజ సంఘం నేతలు కొంతమంది కలుసుకొని మాత్రమే చేసేవాళ్ళు. మా డిమాండ్ ఈ రోజుకు నెరవేరింది కాబట్టి ముఖ్యంగా మా మేయర్ గారికి, డిప్యూటీ సీఎం గారికి, అలాగే కమిషనర్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. రాబోయే రోజుల్లో కూడా శ్రీకృష్ణదేవరాయల పట్టాభిషేకం కానీ, జయంతులు కానీ, వర్ధంతులు కానీ గవర్నమెంట్ వాళ్ళే అన్ని ఏర్పాట్లు చేయాలని కోరుకుంటున్నాం. ఈ విధంగా వచ్చిన ప్రతి పార్టీ శ్రేణులకు, అదే బలిజ సంఘీయులకు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.